నేపాల్లో జెన్ జీ ఆందోళనల నేపథ్యంలో చెలరేగిన అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అల్లర్లు, ఘర్షణల్లో 51 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. ఇందులో ఓ భారతీయ మహిళ కూడా ఉన్నారు. ఖాట్మండులోని ఒక ప్రముఖ హోటల్కి నిప్పుపెట్టిన ఘటనలో యూపీలోని ఘాజియాబాద్కి చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశుపతినాథ ఆలయాన్ని సందర్శించడం కోసం రాజేష్ దేవి గోలా దంపతులు సెప్టెంబర్ 7న ఖాట్మండు వెళ్లారు. హోటల్ హయత్ రీజెన్సీ హోటల్లో బస చేశారు. సెప్టెంబర్ 9న రాత్రి సమయంలో నిరసనకారులు వీరు ఉంటున్న హోటల్ని చుట్టుముట్టి నిప్పంటించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు భారతీయ జంట 4వ అంతస్తు నుంచి కిందికి దూకింది. ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నేపాల్లో జెన్ జీ ఆందోళనల నేపథ్యంలో చెలరేగిన అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అల్లర్లు, ఘర్షణల్లో 51 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. ఇందులో ఓ భారతీయ మహిళ కూడా ఉన్నారు. ఖాట్మండులోని ఒక ప్రముఖ హోటల్కి నిప్పుపెట్టిన ఘటనలో యూపీలోని ఘాజియాబాద్కి చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశుపతినాథ ఆలయాన్ని సందర్శించడం కోసం రాజేష్ దేవి గోలా దంపతులు సెప్టెంబర్ 7న ఖాట్మండు వెళ్లారు. హోటల్ హయత్ రీజెన్సీ హోటల్లో బస చేశారు. సెప్టెంబర్ 9న రాత్రి సమయంలో నిరసనకారులు వీరు ఉంటున్న హోటల్ని చుట్టుముట్టి నిప్పంటించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు భారతీయ జంట 4వ అంతస్తు నుంచి కిందికి దూకింది. ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.